ఏరా ఇది కళ్ళుకున్నావు హాస్పిటల్ పోవాలని తెలియదారా? ఏమోరా నిన్న చూస్తే ఇలా అనిపిస్తుంది కదా. మొత్తం సరే సరే చెప్పండి ఏమైంది? ఈ టెస్ట్ చేయాలి. మీకు ఒక 3 రకాల టెస్టులు రాసినాడు సారు. ఆ 3 రకాల టెస్టులు చేస్తాం. రక్తం ఎంత ఉంది, రక్త కణాలు, మలేరియా, టైఫాయిడ్ అని రాసినాడు సార్ చేసింది. సరేనా? వాడు ఫోన్ చేస్తా ఉన్నాడు. అదే సేన్యాయం ఉండదు కదా, ఆ 2 ఎకరాల కోసం గొడవ పడుతున్నారు. ఎవరినో ఒక నేసేస్తే కానీ మనం పాడేసాయి చూసుకుందాం. అదే ఎట్లయితే అట్లా. సార్ మీరు మా ఊరికి చూడండి. ఇంట్లో లైన్ చేయడం ఇప్పుడు స్టార్ట్ అయింది. చల్లగా కొంచెం ఇలా పోయి ఉడికేస్తుంది మొత్తం పోయి. అరే మరి చల్లగా పైసలు ఇస్తాం కదా, ఊరికే పూస్తావా? పట్టుకోండి. అది కాదు ఇచ్చే పట్టుకోండి. ఇచ్చి పట్టుకోండి గట్టిగా చక్క పెట్టి. ఏదిరా అది ఏం చేస్తా ఉంటావు? సిరంజి బ్లడ్ తీయాలి కదా. ఏదిరా బ్లడ్ అంటే నెత్తరే కదా? నెత్తరే. నెత్తరు కల్లాల్సినంత మగాడు కదా నువ్వు. ఇప్పుడు మీకు రాసినాడు సార్, ఆ టెస్టులు చేయాలంటే బ్లడ్ శాంపుల్ తీయాలి. అదే మళ్ళీ అదే మాట్లాడుతాను. నా రక్తం కల్లాల్సినంత మగాడు కదా నువ్వు? పోయిన ఏడాది ఏమైందో తెలుసునా నీకు? తెలియదు. చింతలు కొట్టిన రోడ్డున ఇట్లే ఎండిపోటు పొడిచిండు. చూస్తావా చూడు చూడు. అవన్నీ నాకెందుకు లేదు సార్. ఆయన తలకాయ నరికి చింతలకొండ పొలిమారలు వేసిన పోయి చూసుకుంటావా? అదే మళ్ళా రేపు చూద్దాం సార్. ఏమిరా ఆడ చూడు 50 నాకు ఎత్తులు వస్తానంట. అరే ఆడ కత్తితో ఎన్నుపోటు పడడం వేరే, ఇతని డాక్టర్ లాంటోడు రా. నీకు రక్తం ఇక్కడ తీసి కొంచెం తీసి టెస్ట్ చేస్తాడు రా. నువ్వు ఎందుకు రా ఇంత సీరియస్ గా అవుతా? నవ్వు కూర్చో. రా మీరు తీయండి. నేనుండా కదా, నీ ప్రాణానికి నాది గ్యారెంటీ. నిన్నేం చెయ్యాలే? బెదిరిస్తా ఉన్నాడు సార్. ఏం కాదులే భయపడొద్దు. వాళ్ళు చిన్న ప్రాణాలు అట్లా భయపడిస్తా. అవునా నువ్వు? అన్నాడు నా రక్తం తీస్తానంట. సర్లే నువ్వు కళ్ళు తిరుగు, నీ రక్తం ఏం తీయడు కానీ నువ్వు తీ. నా రక్తం ఏంది ఎంత తీస్తాడు? రే కొంచెమే తీసు. డాక్టర్ సార్ సూది ఎంతుందన్నా? ఎంత తీస్తున్నాడు? మనకు పెద్ద పెద్ద కత్తిలే దిగినాయి, ఇదెంత సూది? సరే తీ. కన్ను ముచ్చుకో. నువ్వు తీయబ్బా. నీ ప్రాణానికి నాది గ్యారంటీ. తీ. కొంచెం ఇది ఎక్కువ తీసినా ఒక తలకాయలు లేపేస్తా. నువ్వు కన్ను ముచ్చుకో. ఇది ఇంతకేందిరా నువ్వు అంతే చెప్పదు కదా ముందే. ఆడకు నీ రక్తమే తీసుండాడు, మళ్ళా వాడిని నరికేవు రాత్రి. నేను దుంపతగా కాసేపు నా చేతులు వచ్చేవాడన్నా. అదే ఉండని లేరా డాక్టర్ సాబ్ కరెక్ట్ది. లేకపోతే నీ ప్రాణానికి నేను గ్యారంటీ ఇవ్వలేను. మళ్ళా రేయ్ ఆ రక్తము మా తమ్ముని ప్లేట్ లాగా ఎక్కిరా మళ్ళా. అలా ఎక్కడం రా సార్. తీసిన తర్వాత మళ్ళీ ఎక్కేయాలంటే ఎలా? తీసేకి వస్తుంది కానీ ఆ రక్తం మా ఊర్లోకి ఎక్కి నీకు రాదా? అలా రా సార్. ఒక్క నొక్కాను అనుకో